Taste the Daily. సినిమా చాలా బాగుందన్న. అరోమారా సినిమా ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. ఒక ప్రేమ కథ చిత్రం, SMS మళ్ళీ చాలా వచ్చినాయి అట్లాంటి సినిమాలు. చిన్న చిన్న సినిమాలు వచ్చినా బ్లాక్ బస్టర్ కొట్టిండు. కానీ ఈ సినిమా ఒక రేంజ్లో హిట్ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్లో చూస్తుంటే నాకు ఏమో అనిపించింది, చూసిన కొద్దీ ఇట్లా నాకే బూస్బౌన్స్ అయింది. సినిమా చాలా నీట్గా తీసిండు. సినిమా డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమానంట. సినిమా మొత్తం కేరళలో తీసిరు. చాలా బాగుంది సినిమా, అద్భుతంగా ఉంది. సుధీర్ బాబు కెరియర్ ఇంకెక్కడో పోతుంది. మహేష్ బాబు స్థానాన్ని కొడతాడు ఆయన. మహేష్ బాబు స్థానాన్ని కొట్టాలంటే మళ్ళీ సుధీర్ బాబే వస్తాడు. ఎవరికి సాధ్యం కాదు. నేను సినిమా యాక్టింగ్ ఒక్కొక్క ఫైట్ గుద్దుడు ఇట్లా తింపి ఇట్లా చూపెట్టినంటే ఏ హీరో పనికి రాడు, అంతా చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ హైలైట్ అన్న. ఒక్కొక్క సీన్ కి ఇప్పుడు KGF సినిమా అప్పట్లో రాకపోతే ఈ సినిమా వస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుండే. చాలా వాడిన గన్స్, వెపన్స్, ఆ స్మగ్లింగ్ చాలా బాగుంది. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. సుధీర్ బాబు మళ్ళీ ఇటు కొట్టింది. ఈరోజు ఆల్రెడీ నేను నైట్ MB మాల్లో చూసినాను సినిమా 10:30కే. చాలా బాగుంది సినిమా. ఎలాంటి సినిమా అనుకున్నామో అలాంటి సినిమానే ఉంటుంది. మా సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి సినిమాలు కూడా చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా మా సుధీర్ బాబు కూడా సినిమా ఇలా విడుదలైంది. చాలా సూపర్ హిట్ ఉంది. ఇలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైట్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా పడ్డది. చాలా సంతోషిస్తున్నాం. సినిమా మస్తు సినిమా వెళ్ళింది ఈసారి మాకి. వెలియన్స్ మంచి ఉన్నాయి. ఫైట్స్ అయితే చాలా మంచి ఉన్నాయి. ఫైట్స్ ఎన్నడలేంది ఫైట్స్ ఈ సినిమాలో బాగా చాలా బాబు గుర్తుకొచ్చిండు ఆ ఫైట్స్ చేస్తుంటే. అలాంటి ఫైట్స్ ఉన్నాయి చాలా. సినిమా బాగా బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పొట్టు ఫైట్ సీన్ చేస్తే అసలు కేక మూవీ సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అల్లాడిపోయినా. రోజు ప్రపంచవ్యాప్తంగా మన అందరి అభిమాన హీరో సుధీర్ బాబు నటించిన హరోమరా రిలీజ్ అయింది. రాత్రి AMBలో చూసాము, ఇప్పుడు సంధ్యాలో చూసాము, 2 సార్లు చూసాము. ఇంకా చూడాలనిపిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఏదైతే సుధీర్ బాబు అభిమానులు, కృష్ణ మహేష్ అభిమానులు, కృష్ణ గారు మహేష్ బాబు కోరుకున్నారు మంచి సినిమా, మంచి సినిమా సుధీర్ బాబు పడితే ఎక్కడికో వెళ్ళిపోతాడు, మంచి పేరు సంపాదిస్తాడని. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అభిమానులు కాలర్ ఎగిరేసే సినిమా అయింది. ఇది మా సినిమా ఉంది, చాలా బాగుంది సినిమా. కొంతమంది విధవనా కొడుకు రివ్యూలు ఈ ఒక సుధీర్ బాబు సినిమాకని కాదు, ప్రతి సినిమాకు మంచిగా ఉన్నా చెడుగున్నా ఏదైనా రివ్యూలు ఇస్తుంటారు. ముఖ్యంగా ఈ రివ్యూల మీద చాలాసార్లు మహేష్ బాబు సినిమాలో అప్పుడు ప్రసాద్ IMAX గారు చెప్పడం చెప్పింది, రాంగ్ రివ్యూలు ఇస్తే బట్టలలో తీసి కొడతామని. ఈసారి దాన్ని మార్పుగా అలా అడ్రస్ వెతికి మరీ కొట్టవలసి వస్తుంది. నా కొడుకులకు ఎవరు రాంగ్ రివ్యూస్ ఇవ్వద్దు. దమ్ముంటే రారా సినిమాలో చూపేటు, నీకు ఏం నచ్చలేదో ఏం నచ్చిందో. దీనికన్నా సినిమాలు మంచిగా ఉంటాయి చెడు ఉంటే సినిమాగానే చూడాలా. ఎప్పుడే కానీ కావాలని మంచి సినిమాని చెడుగా చిత్రీకరించొద్దు. వాళ్ళు ఎంత కష్టపడి తీస్తే కానీ సినిమా మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. ఈరోజు 10 మంది దీని వెంబడి ఎంత కష్టపడో మనందరికీ తెలుసు. మంచి సినిమా ఉంది, అనవసర రివ్యూలు ఇవ్వకండి. నేను మొన్న ఒక సోషల్ మీడియాలో చూడడం జరిగింది, కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 1 వారం బ్యాన్ చేస్తున్నారు రివ్యూలకు. మన దగ్గర కూడా తెలుగు ఇండస్ట్రీలో 1 వారం రాంగ్ రివ్యూలకు బ్యాన్ చేస్తే సినిమా బతుకుతుందని నా ఉద్దేశం. బ్యాన్ చేయాలి రివ్యూస్. నటించిన హరోమర సినిమా విడుదలైంది. సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ సుధీర్ బాబు మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తు. ఈరోజు ఈ హరోమర సినిమా ఒకెత్తు. ఎందుకంటే ఇందులో కృష్ణ గారు కూడా, స్వర్గీయ కృష్ణ గారు కూడా మా హీరో. ఆయన కూడా ఇలాంటి సినిమా కావాలని ఆయన కోరుకుండే. కాబట్టి ఆ కోరిక ఆయన నెరవేరకుండానే స్వర్గస్థులు అయినరు. ఈరోజు స్వర్గంలో ఉండి కూడా ఆయన సంతోషపడతాడని మేము అభిమానులుగా భావిస్తున్నాం. సుధీర్ బాబు కెరీర్లో మాత్రం ఇంకా 2-3 సూపర్ హిట్ సినిమాలు వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని మేము అభిమానులుగా మనసారా కోరుతున్నాం. ఈ సినిమాలో నేను పూజారిగా చేశానన్నమాట. అంతకుముందు ఈ డైరెక్టర్ గారు సెహరీ చేశారు, ఆ సినిమాలో కూడా చేశాను మేనేజర్గా. నిజంగా ఈ సినిమాకి పడినటువంటి, అంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతి సినిమాకి కూడా కష్టపడతారు. ఈ సినిమాకి నిజం చెప్పాలంటే నేను 3 years నుంచి గెడ్డం మేసం ఇవన్నీ పెంచడానికి కారణం కూడా ఈ సినిమాయే. అంటే ఎంత కష్టపడతారో ఒక నటుడు కానీ, ఒక నిర్మాత కానీ, ఒక డైరెక్టర్ కానీ అని చెప్పడం ఉద్దేశమే, అంతే తప్ప వేరే ఏమీ కాదు. సినిమాని మీరు మీ ఇష్టం వచ్చినట్టు రివ్యూస్ ఇచ్చి ఒక్క క్షణంలో, ఒక్క నోషన్లో, ఒక రోజులో చంపేయకండి దయచేసి. మీరు రుచి చూడండి ఫస్ట్. దాని రుచి చూసి మీరు ఆస్వాదించి అప్పుడు రివ్యూలు చెప్పడం మొదలుపెట్టండి. ఎవడో చెప్పిన దానికి మీరు రెస్పాండ్ అయ్యి
మీరు ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ చేయొద్దు దయచేసి. అంటే ఈ సినిమా గురించి నేను మాట్లాడలేదు, ఏ సినిమా కూడా. సినిమా బాగుంది, థ్యాంక్ యూ చాలా బాగుంది. సో అంచేతన మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, సినిమాని బతికించాల్సిన అవసరం లేదు. మీ ఆత్మసాక్షి మీది ఉంటుంది చూసారా, దాన్ని చంపేసుకోవద్దు అనవసరంగా. Hi Andy, this is Rupalakshmi. Please subscribe India Glitz Telugu. Hi, hello, this is Sagar K. Chandra, director of Bhimla Nayak. Please subscribe to India Glitz Telugu. Thank you. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. Hi, this is Isha Reba. Please subscribe India Glitz Telugu.